నమస్కారం, న్యూస్ కు స్వాగతం. నేను మోనిక. ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వాలనే పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. భూమి అనేది ఆస్తి మాత్రమే కాదని జీవనాధారం, భద్రత, గౌరవమని పేర్కొన్నారు. మీ సమస్యలు పరిష్కరించడానికే ఇక్కడికి వచ్చానని, పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చినప్పుడు మీలో కలిగిన సంతోషం చూసి నా జన్మ ధన్యమైందన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం ఎంత విధ్వంసం అవ్వాలో అయిందని, వైకాపా ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. జగన్ పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయని, వాటిని ఇప్పుడు దారిలో పెడుతున్నామని చెప్పారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని బట్టిపురోలు మండలం సూర్యపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో మీ భూమిపై కన్నేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో భూ వివాదాలకు తెరలేపారన్నారు. పట్టా పుస్తకం పైన జగన్ ఫోటో వేసుకున్నారని, ఆస్తి మీది ఫోటో అయిందన్నారు. గత పాలకులు చేసిన అక్రమాలు, పాపాలు వెంటాడుతూనే ఉన్నాయని, గత పాలకులు చేసిన పనులు చూసి నాకే మతిపోయిందన్నారు. 100% రెవెన్యూ సమస్యలపైనే అర్జీలు వచ్చావని, మీకు భూ హక్కు ఇచ్చే బాధ్యత తీసుకోవాలని అప్పుడే సంకల్పించానన్నారు. 1.12 కోట్ల పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. 16,816 గ్రామాలు రీసర్వే చేయాలని, 21.23 లక్షల కొత్త పాస్ పుస్తకాలు మీకు ఇచ్చామని, జూలై నాటికి 9 లక్షల పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. ఇంకా 80 లక్షల పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. మీకు ఇచ్చే పాస్ పుస్తకాలను ఎవరూ తారుమారు చేయలేరని అన్నారు. కరెన్సీకి వాడే సాంకేతికతే పట్టాదారు పాస్ పుస్తకాలను వాడామని, మీ ముందు సర్వే చేయించి రికార్డు చేస్తామన్నారు. ఈకేవైసీ చేశాకే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తామని తెలిపారు. భూ యజమాని సమక్షంలో మొత్తం ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. రూపాయి కూడా అవినీతి లేకుండా పాస్ పుస్తకాలు ఇవ్వాలనేది తన ఆలోచనని చెప్పారు. రికార్డులు ట్యాంపర్ కాకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ తెచ్చామని, పుస్తకాలపై క్యూఆర్ కోడ్ ఇచ్చామన్నారు. మీ భూమి వేరే ఎవరూ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రికార్డులకు డిజిటల్ లాక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. భూ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 21 నెలలుగా ఈ ప్రభుత్వం చేసిన మంచి చెడులన్నీ మీకు చెప్పడానికి, సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి, అదే మరిగా ఇంకొక పక్క మీ అందరి బాగోగులు అర్థం చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తే మీలో సంతోషం చూసినప్పుడు నా జన్మ చరితార్థమైందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ముందు చెప్పాను, ఆ రోజు విధ్వంసం జరిగింది. రాష్ట్రాన్ని ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదు, కానీ అన్ని విషయాల్లో సర్వనాశనం చేశారు. విభజన కంటే 19, 24, 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక అరిష్టాలకు చోటు చేసుకున్నది. అందరికీ ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటేనే భయం, నవ్వాలంటే నవ్వే పరిస్థితి లేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, మేము ఎన్ని అవస్థలు పడ్డామో చూశారు. అయినా కూడా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తామని ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం కంకణం కట్టుకొని మీ దగ్గరికి వచ్చాం. ఆ రోజే చెప్పాను, రాష్ట్రంలో అందరి సంక్షేమం, అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్నింటా సుపరిపాలన అందిస్తామని ఎన్నికల్లో చెప్పాను. దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. నేను అడుగుతున్నా, ఈ 21 నెలల్లో ప్రభుత్వం బాగా పనిచేస్తుందంటే చేయి పైకెత్తే హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది.
ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ చేపట్టాల్సింది కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, అక్కడ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మౌలిక వస్తువులు మెరుగుపరిచి వారి జీవితాలకు భరోసా ఇవ్వాలని, భవిష్యత్తుపై నమ్మకం కలిగించాలని స్పష్టం చేశారు. అంతర్వేది లాంటి పవిత్ర ప్రాంతంలో అభివృద్ధి ఆధ్యాత్మికతతో కలిసి నడవాలని ఆకాంక్షించారు. ఈ పుణ్యభూమి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బలమైన సంకల్పంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ముందుగా 17.33 కోట్లతో అంతర్వేదిలో నిర్మించిన మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఓఎన్జీసీ నిధులు 5 కోట్లతో 6 మిలియన్ లీటర్ల సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక శాసనసభ్యులు దేవవర ప్రసాద్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏఎన్సీ గాయత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఈ రోజున మీ అందరి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జల్ జీవన్ మిషన్ నిధులతో అంతర్వేది దేవస్థానం, అంతర్వేదికర, పల్లెపాలెం, గొంది గ్రామ పంచాయతీల పరిధిలో 13 గ్రామాలకు చెందిన 30,000 మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో 17.33 కోట్లతో నిర్మించిన సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకాన్ని మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ ప్రాజెక్టు 30,000 మంది తీర ప్రాంత ప్రజల దాహార్తిని తీరుస్తుందని తెలిపారు. దీనికోసం 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి దానికి అనుబంధంగా 3 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్ ప్లాంట్లు, వాటర్ ట్యాంక్ నిర్మించామని తెలిపారు. ఈ ప్రాజెక్టుని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని ఈ వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేశామన్నారు. ఈ పథకం కోసం గన్నవరం కాలువ నుంచి పంపింగ్ ద్వారా నీటిని తీసుకొచ్చి చెరువులో స్టోరేజీ చేయనున్నామని అన్నారు. పల్లె పండుగ 2.0 కూడా ఇదే రాజోలు నియోజకవర్గం నుంచి ప్రారంభించాం. అదే రోజు శంకర్ గుప్తన్ డ్రైన్ సమస్యపై అధ్యయనం చేసి 35 రోజుల్లో 20.77 కోట్లతో డ్రైన్ ఆధునీకరణ పనులకు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి 55 లీటర్ల సురక్షిత తాగునీరు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తా ఉంది. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాల లక్ష్యంతోనే ముందుకు తీసుకెళ్తున్నామని మాటిస్తున్నాం. అలాగే ఒక కలెక్టర్ గారికి కూడా ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఇందాక మా చెరువు దగ్గర చుట్టుపక్కల కొంచెం అశుభ్రంగా ఉంది, అక్కడ కొంచెం పచ్చదనం పెంచేలాగా అక్కడ కొంచెం కొంత కింద ట్యాంకులు కింద కొంచెం వాడి పడేసిన మెటీరియల్ కూడా ఉంది, దాన్ని కూడా క్లీన్ చేసి కొంచెం మట్టి ఏమి అక్కడ దుమ్ము ధూళి రాకుండా అని నా ఉద్దేశం. ఈ చెత్త చెదారం లేకుండా ఒకసారి చూడండి దాన్ని ప్రత్యేకించి. అలాగే కొంచెం దాంట్లో మొత్తం దాన్ని కుదిరితే అక్కడ గడ్డి కూడా కొంచెం పెంచి, మట్టి లేకుండా గడ్డి కూడా పెంచి, అలాగే వాటికి కొంచెం మొక్కల్ని కొంచెం బాగా పెంచండి అటు సైడ్. ఎందుకంటే చూడటానికి బాగాలేదు. ఇంత ఖర్చు పెట్టి చేసిన కొంచెం ఆధునిక దాన్ని కొంచెం పచ్చదనాన్ని పెంచమని కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకుంటాను. మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జయంతిని విజయవాడలో ఈ నెల 11వ తేదీ ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే పేరు మీద గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఆయన ఆశయాలను సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడుకు సినిమా చూపించే స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదని విమర్శించారు. ఈ రాష్ట్రానికి హీరో ఎవరో, విలన్ ఎవరో ప్రజలే స్పష్టత ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డికే రోజుకో సినిమా కనపడుతుందని అన్నారు. జగన్ 5 ఏళ్లలో చేయలేనిది తాము చేశామన్నారు. జగన్ పాదయాత్ర కాకపోతే పొర్లి దండాలు పెట్టుకోవాలని తమకేమీ అభ్యంతరం లేదని, ప్రజలు ఒక స్పష్టతతో ఉన్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో 3 ముక్కలాట ఆడారని, ఆ రోజు మావిగన్ గుర్తుకు రాలేదన్నారు. అదే ఆశయాలు కొనసాగిస్తున్న వ్యక్తి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తూ, మరి ఈ ఘనంగా ఈ 200వ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి, 200వ జయంతి ఘనంగా మరి విజయవాడ నడి ఒడ్డున జరగబోతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, చాలామంది ముఖ్యంగా మరి బీసీ మంత్రులు కావచ్చు, ఇతర మంత్రులు కూడా పాల్గొని, ముఖ్యంగా బీసీ సంఘాలు, బీసీ కులస్తులు అందరూ కలిసి ఈ పండుగ రంగరంగ వైభవంగా జరుగుతుంది. బీసీ రక్షణ చట్టం గురించి
బీసీ రక్షణ చట్టం గురించి మొన్నటి రోజు చెప్పాము. మరి సెంట్రల్కి పంపించాలి, సెంట్రల్కి కూడా పంపిస్తాం. మేడం, జగన్ నిన్న కూడా తాడేపల్లిగూడెం నేతలతో మాట్లాడుతూ తన పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. పాదయాత్ర స్టార్ట్ అయితే చంద్రబాబు రోజుకు ఒక సినిమా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపించడం కాదండి, ఎందుకంటే మొన్నటి రోజున 5 కోట్ల ప్రజల కళ నెరవేరింది. చంద్రబాబు నాయుడు గారికి సినిమా చూపించేంత స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. క్లారిటీగా ప్రజలందరూ క్లారిటీ ఇచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి హీరో ఎవరో విలన్ ఎవరో ప్రజలు పబ్లిక్గా క్లారిటీగా చెప్పారు. ఈయన రోజుకో సినిమా కాదు, రోజుకో సినిమా ఆయనకే కనిపిస్తూ ఉంది. నేను అనేది 5 సంవత్సరాలు ఆయన చేయలేని పనులు ఈరోజు మేము చేస్తున్నాం. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా మేము అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని అమరావతి అన్నారా లేదా? మీ మీడియా సోదరులు కూడా ఉన్నారు. మరి గంటకో మాట, పూటకో మాట, మళ్ళీ ఈరోజు మళ్ళీ మావిగారిని అంటారు. పాదయాత్ర కాకపోతే పొరుల దండాలు పెట్టుకోమనండి, మాకేం అభ్యంతరం లేదు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. ప్రజలు ఈరోజు అభివృద్ధిని చూసి సంతోషపడుతున్నారు. ప్రపంచమంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను పాదయాత్ర చేస్తా, నేను రపరప నరుకుతా, నేను మావిగన్ అంటారు. ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావడం లేదు. ఆయన గురించి మేము చర్చించిన పనిలా, మేము రెచ్చిపోవాల్సింది పన్ను మీద, అభివృద్ధి మీద మేము రెచ్చిపోతాం. మావిగన్ సంబంధించి పోస్టర్లు కూడా వెలిసాయి. ఇప్పటికీ జనంలే కాసే ఆ స్లోగన్ తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యవహారం ముందుకు తీసుకెళ్ళి మేము కులాల మధ్య, ప్రాంతాల మధ్య మేము చిచ్చు పెట్టేవాళ్ళం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉనికి కోసం మొన్నటి రోజేమో 3 ముక్కలాట ఆడారు. ఆ రోజు మావిగాని గుర్తురాల జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు అమరావతి రైతులపైన ఏ విధంగా ప్రవర్తించారో, ముఖ్యంగా మహిళలపైన ఏ విధంగా ప్రవర్తించారో, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో మనం అందరం చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరే రాష్ట్ర ప్రజల్లో ప్రతి గ్రామంలో కూడా జై అమరావతి, జై అమరావతి చట్టబద్ధంగా ఈరోజు మరి రాష్ట్రంలో అమలుపరిచి మరి కేంద్రానికి పంపించడం, కేంద్రంలో లోక్సభలోను రాజ్యసభలోను బిల్లు పాస్ కావడం, యువతకు, మహిళలకు, రైతులకు అందరికీ మరి ఎవరైతే పెట్టుబడిదారులకు కూడా ఒక నమ్మకం, ఒక చట్టబద్ధతంగా రాజధాని ఏర్పడిందని చెప్పి అందరూ ఆనంద బాష్పాలతో, అభినందనలతో ముగ్గులేసి కూడా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా సంబరాలు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి మావిగన్ అంటున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎవరో స్క్రిప్ట్ రాసిస్తున్నారు. స్క్రిప్ట్ రాసిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చదువుతున్నారు. ఆడవాళ్ల గురించి మాట్లాడే హక్కు జగన్కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అవినీతి డబ్బుతో జగన్లా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేమూరి రాధాకృష్ణ పత్రిక పెట్టుకోలేదన్నారు. రాధాకృష్ణ జర్నలిస్టుగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి పత్రిక పెట్టుకున్నారని తెలిపారు. ఏపీలో జరుగుతున్న వాస్తవాలను రాధాకృష్ణ ప్రజల ముందు ఉంచారని వెల్లడించారు. ప్రజలను చైతన్యపరచడానికి రాధాకృష్ణ మాట్లాడారని అన్నారు. రాధాకృష్ణ వ్యాఖ్యలపై సమాధానం చెప్పలేకపోతే కోర్టులను ఆశ్రయించాలన్నారు. సాక్షి టీవీలో అమరావతి మహిళలను వ్యభిచారులతో పోల్చలేదా అని ప్రశ్నించారు. ఎవరమైనా సరే, ఎవరి మీద వ్యతిరేకమున్నా తల్లిని, తండ్రిని, చెల్లిని, కుటుంబాన్ని గౌరవిస్తారు. కానీ ఒక వ్యక్తి తన స్వార్థం గురించి, పదవి గురించి ఎవరిని దృష్టిలో పెట్టకుండా ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో విఘ్నులైనటువంటి ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని అబండాలు వస్తే ఒక్క రోజైనా నువ్వు మాట్లాడావా? ఒక్కదానికైనా ఆన్సర్ చేసావా? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మొన్నటి వరకు బొత్స సత్యబాబు గారు చెప్పినా, లేకపోతే XY మాట్లాడినా, మాకు అనుమానాలున్నా మేము ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి యొక్క మరణానికి కూడా నీ బాధ్యత ఉందని ఆ రోజు ఏదైతే బొత్స గారు చెప్పారో అది కూడా ఈరోజు నాకు అనుమానం వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక సైకోకి పదవి వేగం వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తాడో ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయనకు కావలసింది పదవే. రాష్ట్రం ఎలాగున్నా పర్వాలేదు, ప్రజలు ఎలాగున్నా పర్వాలేదు, కుటుంబం విడిపోయినా పర్వాలేదు, ఆత్మీయులకి అంతమంచినా పర్వాలేదు, కావలసింది పదవి, పదవి, పదవి తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేతలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. 150 కోట్ల రూపాయలతో చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 64,000 మంది అర్హులైన లబ్ధిదారులు ఉన్నారని, ఇంకా ఎంతమంది ఉన్నా పథకాన్ని అమలు చేస్తామన్నారు.
చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలుకు తీసుకుంటున్న చర్యలపై చేనేత జౌళి శాఖ ఏడీలు డీఓలతో సమీక్షా సమావేశం నగరంలోని ఓ హోటల్లో జరిగింది. రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో చేనేతలు పడుతున్న కష్టాలు చూసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేతలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామని మాట ఇచ్చామన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేతలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. 150 కోట్ల రూపాయలతో చేనేతలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. చేనేత విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి అర్హులందరికీ పథకం అందజేయాలని సమీక్ష చేశామన్నారు. అర్హులు ఎవరనేది ఎలా గుర్తించేది వివరించడం జరిగిందన్నారు. ఈ నెల 15వ తేదీలోపు అర్హులు దరఖాస్తు చేసుకుంటే పథకం అమలు చేస్తామన్నారు. ఇప్పటికే 64,000 మంది అర్హులైన లబ్ధిదారులున్నారని చెప్పారు. చేనేత కళాకారులను ప్రోత్సహిస్తూ ఆప్కో షోరూంలో నడుస్తున్నామని, గణనీయమైన అమ్మకాలు పెరిగాయని చెప్పారు. అనేక చోట్ల ఆప్కో ప్రదర్శనలు పెడుతున్నామని, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం మీకు అందరికీ తెలియజేస్తూ, మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో మరి చేనేతలు పడుతున్న కష్టాలు కళ్ళారా చూసి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా చేనేతలకు 200 యూనిట్లు, హ్యాండ్లూమ్స్కి, పవర్లూమ్స్కి 500 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తామని ఆ రోజు మాట చెప్పాం. మరి ఈ నెల ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మరి చేనేతలకు 200 యూనిట్లు, 500 యూనిట్లు పవర్లూమ్స్కి ఉచితంగా ఇవ్వబోతున్నామనే విషయం తెలియజేస్తూ, సుమారుగా 150 కోట్ల రూపాయలతో మరి చేనేతలకు మరి ఈ ఉచిత కరెంటు పథకాన్ని అమలు పరుస్తున్నాం. మరి ఈరోజు మరి మా డిపార్ట్మెంటు, టెక్స్టైల్స్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ అధికారులు అందరం కలిసి డిస్టిక్లో ఉన్న ఆఫీసర్స్ అందరినీ పిలిచి ఏ విధంగా జరుగుతూ ఉంది, మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఖచ్చితంగా ఈ పథకం అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక రివ్యూ పెట్టాం. రివ్యూలో కూడా వారు అడిగిన కొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తూ 2 డిపార్ట్మెంట్లు కూర్చొని మరి ఏ విధంగా అయితే ఎలిజిబిలిటీ వారికి వస్తుంది అన్న విషయాలు కూడా వాళ్ళకి తెలియజేయడం, వారు కూడా ఈ నెల 15వ తారీఖు వరకు ప్రజలందరికీ, చేనేతలందరికీ తెలియజేసేది ఒకటే, ఖచ్చితంగా ఈ నెల 15వ తారీఖు వరకు మరి ఎవరైతే అర్హులు ఉన్నారో వారంతా అప్లికేషన్స్ ఇస్తే వాళ్లకు ఈ పథకం అమలు పరుస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఎక్కడైతే ఇంకా తెలియని వారు ఉన్నారో వారికి కూడా డిపార్ట్మెంట్ వారు 2 డిపార్ట్మెంటు కలిసి కూడా సర్వే కూడా జరుగుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి ఇప్పటికే మాకు తెలిసినట్లుగా సుమారుగా 64,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఎంతమంది లబ్ధిదారులు అర్హులైన వారందరికీ మరి ఉచిత విద్యుత్తు వర్తిస్తుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, దీనితో పాటు ఏదైతే 50 సంవత్సరాలకు 4,000 పెన్షన్ కూడా మరి కూటమి ప్రభుత్వం అందజేస్తుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తుంది. నవకార్ మహామంత్రం పఠించినా విన్నా మానసిక ప్రశాంతత లభిస్తుందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో సుమారు 9,000 సెంటర్లలో ప్రపంచ నవకార్ మహాతంత్ర దివస్ కార్యక్రమంను ఏకకాలంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జైన్ గురువుల ఆచారాలను పాటించడం వల్లే ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగారని, మోదీ మనసు ప్రశాంతంగా ఉండడానికి ఈ మంత్రమే కారణమని తెలుస్తోందన్నారు. నవకార్ మహామంత్రం పఠించిన విన్నా మానసిక ప్రశాంతత లభిస్తుందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రంలో జరిగిన ప్రపంచ నవకార్ మంత్ర దివస్ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన ఎంపీ కేశినేని చిన్నికి వేలాది మంది జైన్ సంఘ పెద్దలు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమానికి హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ముందుగా భగవాన్ మహావీర్ చిత్రపటానికి నమస్కరించి వేదికపై ఉన్న రాజ నమ్రతా శ్రీజీ ఆశీస్సులు తీసుకున్నారు. జైన్ కుటుంబ సభ్యులందరికీ ప్రపంచ నవకార్ మహామంత్ర దివస్ శుభాకాంక్షలు తెలిపారు. జైన్ పెద్దలు సోదర సోదరీమణులతో కలిసి కొద్దిసేపు నవకార్ మహామంత్ర పఠనం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవనంలో మహామంత్ర దివస్ వేడుకలలో పాల్గొని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన సందేశాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని సైతం విన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో సుమారు 9,000 సెంటర్లలో ప్రపంచ నౌకర్ మహాతంత్ర దివస్ కార్యక్రమాన్ని ఏకకాలంలో నిర్వహించడం అభినందనీయమన్నారు.
విజయవాడలో వేలాది మంది జైన సోదరీలు మహామంత్ర దివస్లో పాల్గొనడం ఓ పండుగ వాతావరణాన్ని తలపిస్తోందన్నారు. ఢిల్లీ నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం అక్కడ వేడుకలలో పాల్గొని సందేశం ఇవ్వడం, విజయవాడలో తానిక్కడ మహామంత్ర దివస్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నవకార్ మహామంత్రం అనేది మనసుకి ప్రశాంతతను, స్థిరత్వాన్ని, ప్రతి ఒక్కరిలోనూ సమాన భావాన్ని ప్రసాదించే ఒక పవిత్ర శక్తి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జైన్ గురువుల ఆచారాలను పాటించడం వల్లే ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగారని, మోదీ మనసు ప్రశాంతంగా ఉండడానికి ఈ మంత్రమే కారణమని తెలుస్తోందన్నారు. అరిహంతులు, సిద్ధులు, ఆచార్యులు వంటి మహోన్నత గురువులు చూపిన బాటలో శాంతియుత సమాజంలో అహాన్ని వేడి నడవటమే నవకర్ మహామంత్ర ప్రధాన ఉద్దేశమన్నారు. బయట ఉన్న శత్రువుల కంటే మనలోని అహంకారం, కోపం, లోభితనం వంటి ప్రతికూల ఆలోచనలను జయించడమే నిజమైన విజయమని భగవాన్ మహావీరుడు బోధించారని, ఆ మార్గాన్ని అనుసరించి జైనులు ధన్యత పొందుతున్నారన్నారు. మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలిలో కూడా మార్పు వచ్చింది. ఆయనకు కూడా గురువుగా జైన్ గురువు గారే ఉండేవాడు. ఇవాళ అమిత్ షా గారి చేతుల మీదుగా ఢిల్లీలో ప్రారంభించబడి వారి ప్రసంగం ద్వారా అందరం కూడా వారి ప్రసంగం విని దీని యొక్క విశిష్టతను కూడా తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ విజయవాడ నగరంలో ఉన్న జైన్లు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ స్థిరపడి ఇక్కడ చక్కగా వ్యాపారాలు చేస్తా, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తా, ఈ నగరానికి చక్కటి ఆదాయం సమకూరే విధంగా వీరందరూ కూడా కృషి చేస్తున్నారు. వీళ్ళు ముందుగా మనసు నిర్మలంగా ఉంచుకుంటారు. ఎవరిని మీద అహంకారం ఉండదు, కోపం ఉండదు. వీరు చేసే సేవా కార్యక్రమాలు చూస్తే వీళ్ళు అందరికీ విద్యను ఇవ్వాలి, వైద్యం ఇవ్వాలి, అందరికీ చక్కటి ఆహారం ఇవ్వాలనే కోరికతో వీరు చేసే సేవా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. ఇటువంటి కార్యక్రమాలు చేస్తా అందరితో ఆ చేసే కార్యక్రమాల్లో కూడా ఒక విశిష్టత, ఒక ఆహారం కనుక వడ్డిస్తుంటే కూడా చక్కగా వడ్డించడంతో సహా అటువంటి ఆచారాలతో ఉండే జైన్ మతస్థుల యొక్క ఆచారాలు చూస్తే నాకు కూడా చాలా ఆనందం, ఆశ్చర్యంగా కూడా కలుగుతుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించిన విధంగా ప్రతి ఇంటి నుండి ఒక మహిళా పారిశ్రామికవేత్త ఎదిగే దిశగా చర్యలు చేపడుతున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు రూపొందించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు వీలుగా బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని స్వయం సహాయక సంఘాల మహిళలంతా సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తల నేతృత్వంలో బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ గాంధీనగర్లోని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ హాల్లో ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్లో కృష్ణా జిల్లాకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు తాము తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తలతో మాట్లాడి వారు రూపొందించిన ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆశించిన విధంగా ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఎదగాలన్న సంకల్పంతో స్వయం సహాయక సంఘాల ద్వారా ఎదుగుతున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. వారు తయారు చేసే ఆహార ఉత్పత్తులతో పాటు ఇతర వస్తువుల నాణ్యతను హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు వేదిక కల్పించిన విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులను కలెక్టర్ బాలాజీ అభినందించారు. 9-10 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఎంతో నైపుణ్యంతో శ్రమించి నాణ్యమైన ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఉంచారని, టోకు చిల్లర వ్యాపారులు నాణ్యత నచ్చితేనే వారికి ఆర్డర్లు ఇవ్వాలని సూచించారు. ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత వారు వ్యాపారంలో స్థిరపడి 10 మందికి ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుందన్నారు. అనంతరం విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు గడ్డం రవి మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి వేదిక కల్పించే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ సద్వినియోగం చేసుకుని మహిళలు పారిశ్రామికవేత్తలుగా నిలదొక్కుకోగలరన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ కార్యదర్శి వకలగడ్డ శ్రీకాంత్, ఇంకా రజని, వివికే నరసింహారావు, ఈమని దామోదర్రావు, కొత్త దుర్గ శ్రీనివాస్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళకి మార్కెట్ లింకేజెస్ ఇప్పించాలి అనే ఉద్దేశంతో ఒక బయ్యర్ సెల్లర్ మీట్ ఏర్పాటు చేయాలి అని అనుకున్నాము. ఈ బయ్యర్ సెల్లర్ మీట్ ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు ఒక చిన్న స్థాయిలో మేము ఫస్ట్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో పెట్టినప్పుడు విజయవాడ చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అందరూ కూడా వచ్చి చూసి ప్రోడక్ట్స్ వాళ్ళందరికీ నచ్చి నిజంగా ఇది వాళ్ళ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళందరూ ఫీల్ అయ్యి ఈరోజు విజయవాడ చేంబర్ ఆఫ్ కామర్స్లో బిల్డింగ్లో ఒక గాంధీనగర్ విజయవాడలో ఇంకా పెద్ద స్థాయిలో బయ్యర్ సెల్లర్ మీట్ ఏర్పాటు చేసుకునే దానికి వాళ్ళ వంతు సహకారం ఇస్తూ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మళ్ళీ రేపు అంటే ఏప్రిల్ 9 మళ్ళీ 10 మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడాను కృష్ణా జిల్లా రూరల్ విమెన్ ఆంటర్ప్రినర్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేకి పెడతా ఉన్నాం యాక్చువల్లీ. సో అంటే దీంట్లో ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, టెక్స్టైల్ ప్రోడక్ట్స్, ఎంబ్రాయిడరీ ప్రోడక్ట్స్, మళ్ళీ కొంతవరకు క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఇవన్నీ తయారు చేస్తున్నది మా కృష్ణా జిల్లా మహిళా ఆంటర్ప్రినర్సే సో దయచేసి అందరూ కూడా ఎక్కువ స్థాయిలో ఈ ఒక బయ్యర్ సెల్లర్ మీట్కి వచ్చి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. మేము ఒకసారి అనుకోకుండా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేసిన ఈ బయ్యర్ సెల్లర్ మీటింగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ మీటింగ్ చూసిన తర్వాత మాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. మాలో కూడా వ్యాపారస్తులు సెల్లర్స్ గురించి చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ తయారు చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మా వంతు సహాయంగా మేము కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ మా ఆదాలో కూడా ఒక 400 మంది వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఎక్కడో పెడితే దానికంటే మా ఛాంబర్లో మేము ప్లేస్ ఇస్తాం, మీరు దయచేసి మా ఛాంబర్లో పెడితే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రోడక్ట్స్ని చూసి దాని యొక్క క్వాలిటీని బట్టి వాళ్ళు ఆర్డర్ ఇవ్వడానికి కుదురుతుందని చెప్పినప్పుడే వెంటనే వారు దీనికి స్పందించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ పత్రికా రంగం పేరుతో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ రాజకీయ బ్రోకర్గా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాధాకృష్ణను ఒక ఎల్లో వైరస్గా అభివర్ణించిన వెల్లంపల్లి చంద్రబాబు ప్రయోజనాల కోసం వైఎస్ఆర్సీపీ మహిళా నేతలపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను అడ్డం పెట్టుకుని మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదని వెంటనే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే మొన్న శనివారం నాడు ఆ బూత్ కృష్ణ తప్పుడు మా వార్తలు మాట్లాడాడో దాని పేరే ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే అని చెప్పి ఉంటుంది దాని పేరు. అతని యొక్క గుండెలో ఉండే చండాలపు మాటలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద అసభ్యంగా మాట్లాడాడు, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడాడు. వాటిని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న మా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మొత్తం మా మహిళలందరూ కలిసి ఎవరైతే మా మనోభావాలను దెబ్బతిన్నాయని చెప్పని ఇక్కడ స్టేషన్లో కూడా రాధాకృష్ణ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమంటే మహిళల్ని కించపరిచే విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మాట్లాడిన రాధాకృష్ణని తక్షణమే కేసు కట్టి అరెస్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకుల కుటుంబ సభ్యుల మీద ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ ఎంత అనుచిత వ్యాఖ్యలు చేశాడో, ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడో మనం అందరం చూసాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలంగాణలో కూడా మహిళలు కాండ్రించి ఉమ్మేసేలా ఉన్నాయి ఆయన మాటలు. ఆయన వ్యవహారం ఏ రకంగా ఉంది అన్నది, ఆయన మాట్లాడింది పద్ధత కాదా అన్నది వెళ్ళి రాధాకృష్ణ గారు ఆయన కూతురుని వెళ్ళి నేను ఈ మాటలు మాట్లాడాను, నేను ఈ రకంగా మాట్లాడాను, ఇది కరెక్టా కాదా అని చెప్పి ఒక్కసారి వెళ్ళి ఆయన కూతురుని అడిగితే ఆయన కూతురు సమాధానం చెప్పింది. నువ్వు మనిషి పుట్టుకే పుట్టావా, మనిషి పుట్టుకు పుడితే ఇలాంటి మాటలు మాట్లాడతావా, మహిళలంటే నీకు అంత చులకనగా ఉందా అని ఆయన కూతురు ఉందే ఆ అమ్మాయే ఆయన మొహం మీద ఊసే విధంగా ఈరోజు ఆయన వ్యాఖ్యలు అన్నవి ఉన్నాయి. ఇంత దారుణంగా మాట్లాడే రైట్ రాధాకృష్ణకి ఎవరిచ్చారు అంటే, నీ బ్రోకరిజానికి ఒక పేపర్ని అడ్డు పెట్టుకొని, ఒక మీడియాని అడ్డు పెట్టుకొని ఇలాంటి బ్రోకరిజం పనులు చేసుకొని రూపాయి సంపాదించుకోవాలంటే ఎన్నో దారులు ఉన్నాయి, సంపాదించుకో. అంతేగాని కూటమి
ప్రభుత్వానికి జై కొట్టడానికో లేకపోతే కూటమి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి పల్లక మోయడానికో నువ్వు ఈ రకమైన వ్యాఖ్యలు మహిళల మీద చేసేస్తాను, నా పబ్బం గడుపుకుంటాను అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ శ్రేణులు కానీ ఊరుకునే పరిస్థితుల్లో ఎవ్వరూ లేరు. మరి రాధాకృష్ణ, ఈ కేసెస్ అన్నీ కూడా ఇప్పుడు నీ మీదకి ఏమీ రాలేకపోవచ్చు, నీకు కూటమి నేతలు సపోర్ట్ చేయొచ్చు, కానీ ఇవి నీకు ఉరితాడై బిగుసుకునే రోజు అతి త్వరలో ఉంది. మా టైం అనేది ఒకటి ఉంది, అందరికీ టైం అనేది ఒక్కచోటే ఫిక్స్ అయి కూర్చోదు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి గారి టైం మళ్ళీ 29లో ప్రారంభం కావటంతోనే మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పినట్లుగా తిప్పిన స్టేషన్ తిప్పకుండా నిన్ను ఏ రకంగా ఆ యొక్క పద్ధతి, ఆ యొక్క వ్యవహార శైలి ఎంత గొప్పగా ఉంటుందో నిదర్శనంగా నువ్వే కనపడతావు. నీకు ఎంత అహంకారం కాకపోతే నేను తప్పు చేశాను కానీ క్షమాపణలు అడగను అని చెప్తున్నావంటే ఒక తల్లికే సక్రమంగా పుట్టిన వాడివో కాదో కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా ఈ రోజున అనుమానం పడతా ఉన్నారు. మహిళలపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ఆయన అంత దారుణంగా మాట్లాడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఏమైపోయారని ఒక్కరు కూడా దీనిని ఖండించలేదన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై రౌడీలుగా ముద్ర వేస్తున్నారని మండిపడ్డారు. రాబోయేది మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని గుర్తుంచుకోవాలన్నారు. మహిళలపై వ్యాఖ్యలు చేసిన ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణపై ప్రచారం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మాచవరం 7 టౌన్ పోలీస్ స్టేషన్లో దేవినేని అవినాష్ ఫిర్యాదు చేశారు. వైసీపీ అధిష్టాన ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లోని పోలీస్ స్టేషన్లలో ఏబిఎన్ రాధాకృష్ణపై ఫిర్యాదు చేశామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద ఇలాంటి నీచమైన భాష మాట్లాడిన ఏబిఎన్ రాధాకృష్ణ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పని మేము అందరంగా డిమాండ్ చేస్తాం. నిజంగా చాలా ఆశ్చర్యకరం. మహిళల్ని ఏమన్నా నా ఉగ్ర రూపం చూస్తారు, నెక్స్ట్ మినిటే నేను వచ్చేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ వీళ్ళందరూ ఏమయ్యారు? ఇంత నీచమైన భాష మాట్లాడితే 5 సంవత్సరాలు లేకపోతే మీ రాజకీయ జీవితం కోసం ఒక మీడియా ఛానల్గా ఉపయోగపడిందని చెప్పని మీరు వాళ్ళకి మహిళల్ని కించపరిచిన వ్యక్తులకు మీరు మద్దతు ఇస్తారా? ఈరోజు ప్రజానికం మిమ్మల్ని చేదరించుకుంటున్నారు. ఇవన్నీగా ప్రజానికం గమనిస్తున్నారు. ఏమీ అనకపోయినా ఏదో అన్నామని చెప్పని మా పార్టీ మీద గత 5 సంవత్సరాలుగా, మీ కుటుంబ సభ్యులు నేను అన్నామని చెప్పని గత 5 సంవత్సరాలుగా మా పార్టీ మీద ఒక నిందేశారే. కానీ ఈరోజు మీ ఛానల్లో, మీ పార్టీ ఛానల్లో మహిళల గురించి అంత నీచంగా మాట్లాడితే ఒక్కరు గారు ఖండించకుండా శాంతియుతంగా ధర్నా చేసే వాళ్ళని హైదరాబాద్లో కానివ్వండి, లేకపోతే నిన్న శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేసే మమ్మల్ని రౌడీలుగా, గూండాలుగా మీరు మాట్లాడతారా? కొంచెం సిగ్గుండాలి. విజయ డైరీకి చెందిన 7 రకాల ఫ్లేవర్డ్ మిల్క్ బాటిల్స్, సబ్జా లస్సీ మరియు గోల్డ్ పెరుగును కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆవిష్కరించారు. 6 దశాబ్దాలుగా నాణ్యతలో రాజీ పడకుండా వినియోగదారుడికి రూపాయిలో 86 పైసలు నేరుగా రైతుకే అందేలా సంస్థ పనిచేస్తోందని ఆయన తెలిపారు. లాభాపేక్ష లేకుండా పసిపిల్లల నుండి వృద్ధుల వరకు అందరి ఆరోగ్యాన్ని కాపాడేలా కల్తీ లేని స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. విజయవాడ చిట్టినగర్లోని విజయ డైరీ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పలు నూతన ఉత్పత్తులను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా కాఫీ, బాదం, రోజ్, పిస్తా, స్ట్రాబెర్రీ ఫ్లేవర్లతో కూడిన డ్రింక్స్, సబ్జా లస్సీ మరియు ప్రత్యేకమైన గోల్డ్ మీగడ పెరుగును ఆయన మార్కెట్లోకి విడుదల చేశారు. గతంలో సీసాల్లో లభించే పానీయాలను ఇప్పుడు వినియోగదారుల సౌకర్యార్థం అత్యాధునిక పీపీ బాటిల్స్లో అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యూనియన్ అనేది కేవలం ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాదని, అది 6 దశాబ్దాల చరిత్ర కలిగిన పాడి రైతుల ఆస్తి అని కొనియాడారు. డాక్టర్ వర్గీస్ కురియన్, కాకాని వెంకటరత్నం, కందుమూరి తారక విక్రమారావు వంటి మహనీయుల ఆశయాలతో ఏర్పడిన ఈ సంస్థ వినియోగదారుల నుండి సేకరించే ప్రతి రూపాయిలో 86 పైసలకు పైగా తిరిగి రైతులకు అందజేస్తోందని స్పష్టం చేశారు.
లాభాపేక్ష కంటే సేవా దృక్పథమే ప్రధానంగా ఎక్కడా నాణ్యతలో రాజీ పడకుండా 90 రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తర్వాతే పాలు, పాల పదార్థాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నామని ఆయన వివరించారు. అనంతరం కార్గిల్ యుద్ధ సమయంలో సైతం డాక్టర్ కురియన్ విజయకృష్ణ మిల్క్ నాణ్యతను ప్రశంసించారని ఆయన గుర్తు చేశారు. 6 నెలల పసిబిడ్డ నుండి 100 ఏళ్ల వృద్ధుల వరకు అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కల్తీ లేని స్వచ్ఛమైన గేదె పాలు మరియు పాల పదార్థాలను అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా నగరాల్లో బిజీగా ఉండేవారికి పల్లెటూరి స్వచ్ఛమైన మీగడ పెరుగు రుచిని అందించేందుకే ఈ గోల్డ్ పెరుగును ప్రవేశపెట్టామన్నారు. ఐస్ క్రీమ్స్ తయారీలో కూడా ఇతర సంస్థల వలె వెజిటబుల్ ఆయిల్స్ వాడకుండా స్వచ్ఛమైన వెన్నతోనే తయారు చేస్తూ 6 దశాబ్దాలుగా మచ్చలేని ప్రయాణం సాగిస్తున్నామని జలసాని ఆంజనేయులు ప్రకటించారు. పేదల కోసం భారత్లో లౌకిక రాజ్య రక్షణ కోసం అనేక పోరాటాలు చేసిన కమ్యూనిస్టు తొలితరం నాయకులు చండ్ర రాజేశ్వరరావు అని సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు కొనియాడారు. విజయవాడ నగరంలో అసాంఘిక శక్తులు చెలరేగిపోతున్న తరుణంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు నగరంలో గూండాలను అరికట్టి శాంతి నెలకొల్పాయని చెప్పారు. రాజరాజేశ్వరరావు ఆశయాలకు అనుగుణంగా కమ్యూనిస్టు ఉద్యమానికి పునరంకితం అవుదామని కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకుడు చండ్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి సందర్భంగా సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఇద్యోన్నారం ప్రపంచ శాంతి అంశంపై దారిదీపం సంపాదకులు డివిఎస్ వర్మ స్మారకోపన్యాసం చేశారు. పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన స్థానిక దాసరి భవన్లో నేడు ఈ కార్యక్రమం జరిగింది. సభకు అధ్యక్షత వహించిన సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు చల్లపల్లి రాజా భూస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తద్వారా భూ పోరాబాను రూపొందించి వేలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించారన్నారు. విజయవాడ నగరంలో అసాంఘిక శక్తులు పెట్టిరేగిపోతున్న తరుణంలో సీజర్ తీసుకున్న నిర్ణయాలు నగరంలో గూండాలను అరికట్టి శాంతి నెలకొనేలా చేశాయని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేటుకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. అణగారిన వర్గాలకు అండగా పోరాటం చేయాలని సూచించిన సిఆర్ ఆశయాలకు అనుగుణంగా కమ్యూనిస్టు ఉద్యమానికి పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి 32వ వర్ధంతి జరుపుకుంటున్నటువంటి తరుణంలో వారి పేరు మీద స్మారక ఉపన్యాసం ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా భారతదేశ గడ్డపై 100 సంవత్సరాలు కమ్యూనిస్టు పార్టీకి నిండినటువంటి సందర్భంలో ఈ 100 సంవత్సరాల కాలంలో కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారితో పాటు అనేక అగ్రనాయకుల యొక్క నాయకత్వంలో భూమి లేనటువంటి వారికి భూమి పంపిణీ చేసినటువంటి చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ. అనేక విముక్తి ఉద్యమాలకి ఆద్యం పోసింది కమ్యూనిస్ట్ పార్టీ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో ఆ రోజు నిజాం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించింది కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు లాంటి రావి నారాయణ రెడ్డి గారు లాంటి వారి నాయకుల యొక్క నాయకత్వంలో చేయటం ద్వారా ఆ తెలంగాణ ప్రాంతాన్ని నిజాం నిరంకుశత్వాన్ని నుంచి విముక్తి కలిగించినటువంటి చరిత్ర భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. ముఖ్యంగా భూమి లేనటువంటి వారికి భూ పంపిణీ చేసేటటువంటి దానికి ఆద్యం పోసింది కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. చల్లపల్లి భూస్వామికి వ్యతిరేకంగా సాగించి అనేక వేల ఎకరాలు పంపిణీ చేయటమే కాకుండా అనేక రాష్ట్రాల్లో భూ పంపిణీకి ఆద్యం పోశాడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. చల్లపల్లి రాజా గారిని కూడా వ్యతిరేకించి ముందుకు నడిపిన చల్లపల్లి భూములు రాజుగారు భూముల్ని భూ పంపిణీ చేశారు. రైతులకి, పేదలకి అందరికీ పంపిణీ చేసిన ఘనత చండ్ర రాజేశ్వరరావు గారికి ఉన్నది. అదే కాకుండా జాతీయ కార్యదర్శిగా అట్లాగే వారుకున్న ఆలోచన మార్క్సిజం లెనినిజం ఆలోచనే దాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి చాలా కృషి చేశారు. ఆనాడు వారు చేసిన త్యాగాలు, వారి ఆదర్శాలనే ఈరోజు ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పుణుకుపుచ్చుకొని ముందుకు వెళ్తుంది. వారి ఆశయాల్ని మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనుకో రాజధానిపై మోసపూరిత మాటలు, వ్యాఖ్యలు చేస్తున్నారని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు వీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారని 5 ఏళ్ల కాలం గడిపారని చెప్పారు. కానీ రాష్ట్రంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదని దోపిడీ రాజ్యంగా వ్యవహరించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి వల్ల రాష్ట్రానికి చట్టబద్ధత లభించిందన్నారు.
విజయవాడ గురునానక్ రోడ్డులోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు వీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారని 5 ఏళ్లు కాలం గడిపారని చెప్పారు. కానీ రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదని దోపిడీ రాజ్యంగా వ్యవహరించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషి వల్ల రాజధానికి చట్టబద్ధత లభించిందన్నారు. రాష్ట్ర ప్రజలందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్ మావిగన్ పేరుతో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, రాజధాని అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నారని తెలిపారు. దమ్ము ధైర్యం ఉంటే, రాజకీయ విలువలు ఉంటే రాజధాని నిర్మాణంలో ఎక్కడ అవినీతి జరిగిందో నిరూపించాలన్నారు. ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు షరీఫ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఆయన మాటలను ప్రజలు ఎవరు వినే పరిస్థితిలో లేరన్నారు. జగన్మోహన్ రెడ్డి మీరు మొట్టమొదటి నుంచి రాజధాని నిర్మాణం విషయంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి 3 ముక్కలాట ఆడారు. 3 రాజధానుల పేరుతో 5 ఏళ్ళుగా ఆ కాలం గడిపారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా మీరు శ్రీకారం చుట్ల. నిరంతరము 3 రాజధానుల పేరు చెప్పుకుంటూ దోపిడీ రాజ్యంగా వ్యవహరించిన మీరు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు చేసిన కృషి ఫలితం వల్ల ఇవాళ రాజధాని చట్టబద్ధత కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిది, నారా లోకేష్ గారిది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రానికి రాజధాని కావాలనే కాంక్ష నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్కి నెరవేరిస్తే రాష్ట్ర ప్రజలంతా హర్షధ్వానాలు ప్రకటించారు. వచ్చినట్టు మాట్లాడితే రాష్ట్ర ప్రజలని మరి మీ యొక్క గవర్నమెంట్లో దోపిడీ రాజ్యంగా అసంఖ్యతమైన కార్యక్రమాలు చేసిన నాయకులు కానీ ఏ రోజు కూడా రాష్ట్ర రాజధాని విషయంలో కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ ఎక్కడ కూడా మీరు సక్రమంగా మాట్లాడాల. ప్రతిదీ కూడా ప్రజలను మోసపూరితమైన మాటలే మాట్లాడుతున్నారు తప్ప వాస్తవాలు మాట్లాడడం మీరు మానేశారు. మీరు నిరంతరం అబద్ధాలతోనే కాలం గడుపుతున్నారు. మీ వైసీపీ పార్టీ ఒక ఫేక్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నాడు. మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ మావిగన్ ఏంటి అసలు దేశంలోనే లేని ఓట్స్లా కనిపిస్తుంది. అది ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్, అహ్మదాబాద్ ఇలాంటివి ఉంటాయి. కానీ మావిగన్ అనేది అసలు దేశంలో లేని భాషను వాడుతున్నావు. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడవద్దని, మీ మాటలు ఎవరు నమ్మరని, వచ్చే ఎన్నికల్లో మీకు అసలు 0% ఓట్లింగే వస్తాయని గట్టిగా చెప్తున్నాను నేను. మా ముస్లింలు కూడా, మా ముస్లిం షరీఫ్ గారు ఆ అమరావతిని ఒక రక్షకుడిగా ఉండి ఆ రోజు రక్షించారు. అదే ఆ రక్షణ ఇవాళ కలిసి వచ్చింది. ముస్లిం పరంగా షరీఫ్ గారిని నేను అభినందిస్తున్నాను. వారు ఇంకా ఉన్నత పదవులు అనుభవించాలని కూడా నేను కోరుతున్నాను. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ జరిగిన 2026 ఎన్నికల్లో కౌన్సిల్ మెంబర్గా గెలుపొందిన అడ్వకేట్ రాగి గంగా భవానీని పలువురు భక్తులు అభినందించారు. గంగా భవానీ సామాజిక రాజకీయ నిబద్ధతలను, ఆమె ఉత్తమ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఎన్ఆర్సీ, షాహీన్ బాగ్ ఢిల్లీ రైతు ఉద్యమాలలో ఆమె పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ప్రశంసించారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్గా న్యాయవాది గంగా భవానీ 2026 బార్ కౌన్సిల్ ఎన్నికలలో గెలిచిన సందర్భంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ మరియు అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. సభలో పలువురు భక్తులు గంగా భవానీ సామాజిక రాజకీయ నిబద్ధతలను, ఆమె ఉత్తమ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేఎంఎస్ సుభాన్ మాట్లాడుతూ ఎన్ఆర్సీ, షాహీన్ బాగ్ ఢిల్లీ రైతు ఉద్యమాల్లో ఆమె పాత్రను కొనియాడారు. నేడు రాజ్యాంగ వ్యతిరేక అంశాలే తీర్పులుగా న్యాయస్థానాలు వెలువరిస్తున్న నేపథ్యంలో గంగా భవానీ గెలుపు ఒక ఆశాకిరణమని, న్యాయస్థానాలలో రాజ్యాంగబద్ధ తీర్పులకు గంగా భవానీ కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షులు పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ నేడు మీడియా వార్తలను కాక తామే నేరస్తులను గుర్తించడం, పరిశోధించడం, తీర్పులు ఇవ్వటం, చివరికి తీర్పులు అమలు చేయడం కూడా చేస్తున్నాయని, వార్తలను వార్తలుగా కాక న్యాయస్థానాలుగా పనిచేస్తున్నాయని, ఈ క్రమం నేర పరిశోధన సంస్థలను, న్యాయస్థానాలను కూడా ప్రభావితపరిచే స్థాయికి చేరుకున్నాయని, ఈ పరిస్థితి మారాలని, అందుకు గంగా భవానీ తన పరిధిలో కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కృషి చేశారు.
అందులో భాగంగా వాళ్ళు నాకు ఈ అభినందన సభ పెట్టడం జరిగింది. వారు నన్ను మీరు ప్రధానంగా ఇప్పుడు దాకా అయితే ప్రజా ఉద్యమాల్లో ఉన్నారు, హక్కుల ఉద్యమాల్లో ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. మీరు ఇదే విధంగా ఈ హక్కులకు ప్రజా ఉద్యమాలకి సపోర్ట్గా ఉండండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా నేను నా బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీలో నా పాత్ర నేను పోషిస్తానని, మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశం ఇప్పటిదాకా 60 ఏళ్ళుగా అమ్మాయిలకి 1% కూడా ఈ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆల్ ఇండియాలో కానీ ఏపీలో కానీ అమ్మాయిలు లేరు. యోగమయ్యి అనే ఒక న్యాయవాది వేసిన పిటిషన్తో ఉమెన్కి కూడా ఒక 33% ఇవ్వటం వలన 5గురిని ఎలక్ట్ చేసుకోవాలి, ఒక 2ని అపాయింట్ చేసుకోవాలని ఒక సుప్రీంకోర్టు తీర్పు వలన ఇంతమంది అమ్మాయిలు బయటకు రాగలిగారు. మన ఏపీలోనే 5 పోస్టులకి 30 మంది అమ్మాయిలు కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. నేను దీంట్లో ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మాలో కూడా పితృస్వామిక పెత్తనాలని ఉంటాయి. మొత్తం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి మహిళలకు సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తూ ఈ ఎలక్షన్లో మహిళలు పోటీ చేయాలని, మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం, ఆ సుప్రీంకోర్టు తీర్పు దాని ప్రకారంగా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ నిర్వహించేటప్పుడు మహిళలకి రిజర్వేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగిన ఆంధ్రప్రదేశ్ దీంట్లో ఇక్కడ మొత్తం 23 మంది సభ్యుల్లో గంగాభవాని గారు మహిళా రిప్రజెంటేటివ్గా ఆవిడ కూడా దీంట్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆవిడకి అభినందనలు తెలుపుతూ ఉమెన్ కోటాలో ఆమె పోటీ చేస్తున్నప్పుడు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా, ఏపీసీఆర్ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ 2 సంస్థలు ఆమె గెలుపు కోసంగా మా వంతుగా మేము కృషి చేశాం. మా కృషిని అడ్వకేట్స్ నెరవేర్చారు. ఈ సందర్భంగా మేము గంగాభవాని గారికి ధన్యవాదాలు, వారి గెలుపుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు భాషను కేవలం మాట్లాడే సాధనంగా కాకుండా ఒక వ్యవస్థగా నియమాలతో కూడిన శాస్త్రంగా అభివృద్ధి చేయటానికి పరవస్తు చిన్నయ్య సూరి అనితర సాధ్యమైన కృషి చేశారని మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షుడు విక్రమ్ పూల అన్నారు. వ్యాకరణ రచన ద్వారా తెలుగు భాషకు వ్యవస్థీకృత రూపం ఇచ్చిన ఘనత చిన్నయ్య సూరికి దక్కుతుందన్నారు. కేబిఎన్ కళాశాల, కృష్ణా విశ్వవిద్యాలయం, చెన్నిపూరి తెలుగు అకాడమీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పరవస్తు చిన్నయ్య సూర్య వైదుష్యం అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న విక్రమ్ పూల మాట్లాడుతూ వ్యాకరణం లేని భాష చిల్లులు ఉన్న పడవలో ప్రయాణం చేయటమే అవుతుందన్నారు. వ్యాకరణం మీద పట్టు ఉంటే భాష మీద సాధికారత ఏర్పడుతుందన్నారు. చిన్నయ్య సూర్య రాసిన నీతి చంద్రికను మానవ జీవన గమన సూచికగా అభివర్ణించారు. వ్యాకరణ రచన ద్వారా తెలుగు భాషకు వ్యవస్థీకృత రూపం ఇచ్చిన ఘనత చిన్నయ్య సూరికి దక్కుతుందన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి, అర్చక ట్రైనింగ్ అకాడమీ సంచాలకులు నందివెలుగు ముక్తేశ్వరరావు మాట్లాడుతూ అనేక ఉద్యోగాల కోసం ప్రయత్నించిన చిన్నయ్య చివరకు బ్రిటిష్ మత బోధకులకు తెలుగు నేర్పించే ఉద్యోగ బాధ్యత తీసుకున్నారని, ఈ ప్రయత్నంలో బాల వ్యాకరణం, నీతి చంద్రిక గ్రంథాలను చిన్నయ్య రచించారన్నారు. అనంతరం ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ చిన్నయ్య సూరి ప్రాచీన కవుల కావ్య ప్రయోగాలకు లక్షణ నిర్దేశించి లక్ష్య శుద్ధి కలిగిన వ్యాకరణాన్ని రచించారని, నన్నయ్య చిన్నయ్య లేని తెలుగు భాషాభ్యుదయాన్ని ఊహించలేమన్నారు. తెలుగు భాషను కేవలం మాట్లాడే సాధనంగా కాకుండా ఒక వ్యవస్థగా, నియమాలతో కూడిన శాస్త్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేశారన్నారు. చిన్నయ్య రచనల్లో ప్రతి నియమం వెనుక తార్కికత ఉంటుందని, చిన్నయ్య సూరి తెలుగు వ్యాకరణానికి ఒక పద్ధతిని, క్రమాన్ని తీసుకొచ్చారన్నారు. చాలా మంచి ఇనిషియేషన్ ఇది. నేను రామకృష్ణ సార్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ఒక మంచి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయండి సార్, నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి తెలుగులో అని అడిగితే సార్ రీసెంట్గా చెన్నపుర తెలుగు అకాడమీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది మేడం, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తానంటున్నారు అనగానే ఇమీడియట్గా పెట్టండి, చాలా ఇంపార్టెంట్ ఇది స్టూడెంట్స్కి. లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ తెలియట్లేదు, తెలుగు లాంగ్వేజ్ ఇంపార్టెన్స్ అనేది స్టూడెంట్స్కి తెలియకుండా పోతుంది. ఒక మంచి టాపిక్ తీసుకొని పెట్టమంటే సార్ ఇమీడియట్గా మళ్ళీ ఈ టైటిల్ తీసుకొని వచ్చారు, పరవస్తు చిన్నయ్య సూరి గారు అనగానే నా చిన్నప్పుడు నేను ఎప్పుడో చదువుకున్న పేరు గుర్తొచ్చిందండి. ఆయన విశిష్టత ఏంటి, తెలుగు భాషకి ఆయన ఎంత బాగా కృషి చేశారు తెలుగు భాషాభివృద్ధికి అనేది, ఇవన్నీ కూడా ఒకసారి స్టడీ చేస్తే అసలు నిజంగా అమేజింగ్గా ఉంది. చాలా వర్క్ చేశారు ఆయన తెలుగు భాష గురించి. తెలుగు సిఎన్ఏపిఎస్ ఒలింపియాడ్స్లో నారాయణ విద్యార్థులు సత్తా చాటారని నారాయణ స్కూల్స్ డీజీఎం రామిరెడ్డి తెలిపారు. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు ఉన్న తమ సంస్థ విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి సిఎన్ఏపిఎస్ ఒలింపియాడ్స్లో
జాతీయంలో విశేష ప్రతిభ కనపరిచారన్నారు. 30 మంది ఆల్ ఇండియా స్థాయిలో మొదటి 3 ర్యాంకులు సాధించారని చెప్పారు. మొత్తం 85 మంది టాప్ 10లో 200 మంది టాప్ 25లో స్థానం సంపాదించారని చెప్పారు. అదనంగా 490 మంది టాప్ 50లో 1190 మంది టాప్ 100లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారని అన్నారు. NAPS ఒలింపియాడ్స్లో సత్తా చాటి ఉత్తమ ప్రతిభ కనపరిచిన నారాయణ విద్యా సంస్థల విద్యార్థులకు కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం హాల్లో జరిగిన 3వ వార్షిక అవార్డుల కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ సిఎస్ కృష్ణప్రసాదరావు, నారాయణ స్కూల్స్ DGM రామరెడ్డి, పాన్ ఇండియా NAPS లీడ్స్ జీవి నరేంద్ర కుమార్, క్లస్టర్ ప్రిన్సిపాల్ ముక్తారెడ్డి, S సింహాద్రి, P రవికుమార్, P వాణి చౌదరి, M మోహిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒలింపియాడ్ పరీక్షల్లో ఓ సిరీస్కు చెందిన రీజనల్ ఒలింపియాడ్ ఇన్ మ్యాథమెటిక్స్, జూనియర్ ఒలింపియాడ్ ఇన్ సైన్స్ అండ్ ఆస్ట్రానమీ, నేషనల్ టాలెంట్ ఎగ్జామినేషన్ వాటిని ప్రతిష్టాత్మక పరీక్షలు జరిగాయన్నారు. ఐ సిరీస్లో భాగంగా ISMO, ISEO, ISSO, ISCO, ISKO వంటి అంతర్జాతీయ స్థాయి ఒలింపియాడ్లలో విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థులు అన్ని విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచారని చెప్పారు. 30 మంది ఆల్ ఇండియా స్థాయిలో మొదటి 3 ర్యాంకులు సాధించారని చెప్పారు. మొత్తం 85 మంది టాప్ 10లో, 200 మంది టాప్ 25లో స్థానం సంపాదించారని చెప్పారు. అదనంగా 490 మంది టాప్ 50లో, 1190 మంది టాప్ 100లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించారన్నారు. సత్తా చాటిన విద్యార్థులు, వారికి తోడ్పడిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు. 25-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి నారాయణ సంస్థ వారు ఆధ్వర్యంలో సీనాప్స్ ఎగ్జామినేషన్స్ జరిగినాయి. ఈ సీనాప్స్లో మొత్తం 156 స్కూల్స్ నుంచి సుమారుగా 55,000 మంది పిల్లలు పాల్గొన్నారు. ఈరోజు నార్త్ కోస్టులు, సౌత్ కోస్టులకు సంబంధించి మొత్తం 67 స్కూల్స్ తీసుకుంటే ఈ 67 స్కూల్స్ నుంచి 151 మంది పిల్లల్ని ఆ స్కూల్స్లో టాప్ పెర్ఫార్మెన్స్ చేసినటువంటి పిల్లలందరినీ కూడా ఇక్కడికి పిలిపించడం జరిగింది. విజయవంతంగా నిర్వహించిన నారాయణ స్కూల్స్ యొక్క DGM, మళ్ళీ R&D హెడ్ వాణి చౌదరి గారు, మరి ఈ సినాప్స్ ఏదైతే కండక్ట్ చేస్తుందో ఇది ఇంతమంది పిల్లల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి 67 స్కూల్స్ నుంచి నేను నిర్వహించిన ఈ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో విజేతలైన పిల్లలందరికీ నేను వాళ్ళకి అభినందిస్తూ, మళ్ళీ ఇట్లాంటి పరీక్షలు వాళ్ళు ఇంకెన్నో రాస్తే కానీ ఇంజనీరింగ్ అనే దాంట్లోకి ఎదగడానికి కుదరదు. ఎందుకంటే ఇంజనీరింగ్లో ఇందాక చెప్పినట్టుగా 7 మ్యాథ్స్ పేపర్లు రాయాలంటే ఫుట్టింగ్ నుంచి, ఫౌండేషన్ నుంచి ఇంజనీరింగ్లో కావాలి. కాబట్టి మ్యాథమెటిక్స్లో దీంట్లో ఇలా పార్టిసిపేట్ చేయడం అనేది ఆ పిల్లలందరినీ మరియు వాళ్ళ పేరెంట్స్ని అందరినీ అభినందిస్తున్నాను. 3rd యాన్యువల్ అవార్డింగ్ సెరమనీ విజయవాడలో నార్త్ కోస్ట్లో ఉన్న స్కూల్స్, సౌత్ కోస్ట్లో ఉన్న స్కూల్స్ కలిపి టోటల్ 67 స్కూల్స్ నుంచి ఆల్ ఇండియా లెవెల్లో మెరిట్ పిల్లల్ని ఆల్ ఇండియా టాప్ 1, 2, 3 టోటల్ ఆల్ ఇండియా టాప్ కేటగిరీలో 50 ర్యాంక్స్ వచ్చిన పిల్లలందరూ, స్కూల్ టాపర్స్ అందరినీ మేము ఈరోజు సినాప్స్ ఒలింపియాడ్ తరఫున అవార్డింగ్ సెరమనీ కండక్ట్ చేస్తున్నాము. ఇది విజయవాడలో కండక్ట్ చేయడం ఇది 2nd ఇయర్ అనమాట. ఓవరాల్గా మేము యాన్యువల్ అవార్డింగ్ స్టార్ట్ చేసి 3rd ఇయర్ అనమాట. సినాప్స్ మన నారాయణ గ్రూప్లో సినాప్స్ ద్వారా ఎవరి ఇయర్ కూడా మనం ఒలింపియాడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో O సిరీస్ ఎగ్జామ్స్ అండ్ I సిరీస్ ఎగ్జామ్స్ అని ఉంటాయి. O సిరీస్ ఎగ్జామ్స్ 5 ఎగ్జామ్స్, అలాగే I సిరీస్ ఎగ్జామ్స్ 3 ఎగ్జామ్స్. దీనిలో ఆల్ ఇండియా వైడ్ 1st, 2nd, 3rd క్లాస్ వైజ్గా 1st, 2nd, 3rd ఎవరైతే సాధించారో ఆ స్టూడెంట్స్ని అప్రిషియేషన్ కోసం ఈరోజు ఇక్కడ కృష్ణా జిల్లా స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని స్కూల్స్, నారాయణ స్కూల్స్ అన్నింటి నుంచి కూడా ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. సో ఇది ఎవ్రీ ఇయర్ నారాయణలో మన పిల్లలు ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఒలింపియాడ్స్లో అచీవ్ చేస్తూ, ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ర్యాంక్స్ అచీవ్ చేస్తూ, అలాగే ఇలాంటి ఎగ్జామ్స్ మరెన్నో నారాయణ గ్రూప్లో కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.